ఆల్ వెల్కమ్ టు స్టార్ షో. అందం, అభినయం, బ్యూటీ విత్ బ్రెయిన్ అనేది చాలా రేర్ కదా. సో ఈరోజు మన వీకెండ్ స్టార్ షోలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన మిస్ ఇండియా 2020 టైటిల్ విన్నర్ మనతో పాటు ఉన్నారు. మానస వారణాసి గారు. వారణాసి గారితో మాట్లాడదాం. అండ్ కపుల్ ఫ్రెండ్లీ అనే ఒక మూవీతో మన ముందుకు రాబోతున్నారు. మూవీ విశేషాలు అండ్ తన మోడలింగ్కి సంబంధించి అన్ని విషయాల్ని మన స్టార్ షోలో తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు 10 స్టూడియోస్. హాయ్ సుమ గారు, ప్లెజర్ టు బీ హియర్. ఇంత మంచిగా తెలుగు ఆల్రెడీ మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసా. ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. తెలుగు అమ్మాయా కాదా అని ఒక డౌట్ ఉంది. ఫస్ట్ ఇదే అడుగుదాం అనుకున్నా. నేను తెలుగు అమ్మాయినే అండి. ఫ్రమ్ ప్రామిస్. ప్రామిస్ పక్కా. పక్కా ప్రామిస్. ఓకే. ఫ్రమ్ హైదరాబాద్. ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్. మా అమ్మ నాన్న సైడ్ అందరూ ఆంధ్ర, మచిలీపట్నం, ఏలూరు ఆ సైడ్. బట్ నాకు పరిచయమైన తెలుగు స్టేట్ అంటే హైదరాబాద్. దిస్ ఇస్ మై సిటీ, మై హోమ్ సిటీ. తెలంగాణ మాట్లాడతారా? తక్కువ. చుట్టుపక్కన చాలా మంది తెలంగాణ మాట్లాడతారు కాబట్టి వచ్చిండు పోయిండు చేసిండు అలా అలా వస్తూ ఉంటది. బట్ అదర్వైజ్ ఇంట్లో ఆంధ్ర తెలుగు ఎక్కువ మాట్లాడతామండి. మోడలింగ్ లో ఉన్నారు, సడన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అంటే ఏంటి? ముందు ప్లాన్డ్ గానే మోడలింగ్ లోకి వచ్చి దెన్ మూవీస్ అని అనుకున్నారా, లేదంటే ఇప్పుడు డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యాను అని చెప్తుంటారు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారా? డెఫినెట్ గా అన్ఎక్స్పెక్టెడ్ అండి. బట్ డెఫినెట్లీ ప్లాన్ ఉండే, రైట్? ప్లాన్ ఉంది కాబట్టి ఐ బిన్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ మేనిఫెస్ట్ దిస్, రైట్? నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మళ్ళీ ఇంజనీరింగ్. చిన్నప్పటి నుంచి చాలా అకాడమిక్ ఓరియంటెడ్ ఫ్యామిలీ అనమాట. అండ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా జాబ్ చేశాను ఇన్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ ఫర్మ్ ఫర్ 2 years. సో మెల్లిగా ఆ అకాడమిక్స్ ఆర్ట్స్ రెండు బ్యాలెన్స్ చేస్తూ మిస్ ఇండియా ఆడిషన్స్ అనే ఒక సైన్ చూసేసరికి ఇంకా అలా 1 by 1 లైఫ్ మొత్తం మారిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే సడన్ గా వచ్చిన థాట్ మోడలింగ్ సైడ్? టు బి ఆనెస్ట్, మోడలింగ్ అనేది ఎప్పుడూ అంత గట్టిగా పట్టుకోలేదండి. ఐ ఫీల్ లైక్ మోడలింగ్ చూస్ మీ, ఐ డెంట్ చూస్ మోడలింగ్. బట్ ఇట్ జస్ట్ సో హ్యాపెన్స్ దట్ నా ఫ్రెండ్స్ చాలామంది డిజైన్ కాలేజెస్లో వాటిలో క్రియేటివ్ పర్స్యూట్స్లో బిజీ ప్రాజెక్ట్స్లో ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు. సో అలా కొలాబరేట్ చేసుకునే వాళ్ళము. అండ్ అలా మెల్లిగా కాలేజ్ ఫ్రెషర్స్ కాంపిటీషన్, ఫెస్ట్స్లో యాక్టివ్ ఉండడము, అలా మెల్లిగా దెర్ లిటిల్ సైన్స్ ఎవ్రీవేర్. బట్ ఐ థింక్ జాబ్ జాయిన్ అయిన తర్వాతనే ఒక లెవెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, ఏదో కొత్తగా చేయాలి, హట్కే చేయాలి. అండ్ అలా మెల్లిగా ఐ షిఫ్టెడ్ పాత్ కంప్లీట్లీ. ఓకే. అంటే ఫస్ట్ మోడలింగ్ అనగానే ఒక మంచి ఫోటోషూట్, బ్యూటిఫుల్ గా కనిపించేలాగా మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ సో ఫస్ట్ ఫోటోషూట్ కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? అంటే ఏం ఐడియా ఉండదు కదా, టెన్షన్ ఏమైనా అయ్యారా? అసలు నేను ఫిట్ అవుతానా లేదా, ఇట్లా థాట్స్ ఉంటాయి కదా. గ్యారంటీ అండి, పక్కా. ఐ థింక్ ఇట్స్ అ వెరీ నర్వ్ రేకింగ్ ఎక్స్పీరియన్స్, రైట్? ఎస్పెషలీ గ్రోయింగ్ అప్ నేను చాలా షై ఇంట్రోవర్ట్ అమ్మాయి అనమాట. అండ్ సడన్ గా ఈ కెమెరా ముందు ఒక కాన్ఫిడెన్స్ తో ప్రొజెక్ట్ చేసి ఒక విధానంగా ప్రొజెక్ట్ చేయాలంటే ఇట్ వాజ్ రియలీ ట్రికీ ఫర్ మీ. బట్ ఐ థింక్ వాట్ మేడ్ ఇట్ ఈజీ ఇస్ ఫ్రెండ్స్, రైట్? మనం ఫ్రెండ్స్తో వర్క్ చేస్తూ ఉంటే మరీ అంత ఒక భయం ఉండదు. మన వాళ్ళు ఉన్నారు, ఏదో ట్రై చేస్తున్నాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనే ఒక జోన్లోనే ఉండే. బట్ యూర్ రైట్, ఇట్ ఈస్ అ నర్వ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ట్రై చేస్తేనే కదా ఏదైనా వచ్చేది. సక్సెస్ అవును. ఆల్రెడీ సక్సెస్ లో ఉన్నారు, సక్సెస్ ని ఎంజాయ్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి అంటే మోడలింగ్ అంటే అంటే చాలా మందికి బయట వచ్చేది బ్యూటిఫుల్ గా ఉంటారు. ఆ ర్యాంప్ వాక్ చూస్తుంటారు, చాలా చక్కగా ర్యాంప్ వాక్ చేస్తుంటారు కదా. సో టఫ్ అనిపించిందా? అంటే హీల్స్ వేసుకొని రకరకాల కాస్ట్యూమ్స్ తో చేస్తారు కదా. డెఫినెట్ గా అండి, ఇట్ ఈస్ వెరీ ట్రికీ. ఇన్ఫాక్ట్ ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చింది నాకు కూడా టు నో హౌ టు వాక్ ఇన్ హీల్స్. అండ్ మిస్ ఇండియా ఆడిషన్స్ అప్పుడు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అండి, టు నో హౌ టు వాక్ ఇన్ హీల్స్. క్వైట్ ట్రికీ. బట్ ఐ థింక్ 1 year ఆఫ్ ప్రిపరేషన్లో ఆల్మోస్ట్ రోజు వేసుకోవాల్సి వస్తుంది హీల్స్. ఒక పాయింట్ తర్వాత మన బాడీకి ఎక్స్టెన్షన్ అనుకోండి హీల్స్, అలవాటు అయిపోతుంది. అంటే ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ మూవీతో రాబోతున్నారు. అండ్ టీజర్ ట్రైలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. అండ్ వెరీ న్యాచురల్. కపుల్ ఫ్రెండ్లీ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, ఈ అమ్మాయి మోడల్ కదా, ఇంత బాగా యాక్ట్ చేసింది ఏంటి అని ఒక డౌట్ వచ్చింది. నాలోనే కాదు, మీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ లో కూడా ఇదే డౌట్ ఉంది. సో ఈ కపుల్ ఫ్రెండ్లీ ఎలా నడుస్తుంది, ఏంటి ప్రమోషన్స్ హడావిడి?
థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ దట్ యూ వాచ్డ్ ద టీజర్ అండ్ ద ట్రైలర్ అండ్ దట్ టూ మీకు నచ్చింది. Yes. వెరీ ఎక్సైటెడ్ అండి. ఐ ఫీల్ లైక్ యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్. సినిమా అంటే పిచ్చి ప్రేమ. అండ్ ఆ మిస్ ఇండియా యాక్టింగ్ మోడలింగ్ అనే ఒక ఐడెంటిటీ నుంచి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి an actor, a female lead heroine ga natinchadam anedi it's such an honor. This is exactly what I've dreamed of. And couple friendly journey anedi kuda extremely special right from the audition day to the release which is happening on Feb 14th. Chala beautiful experience andi. Got to work with the most incredible team Chennai lo. And na character peru Mitra. మిత్ర. Yes. సో మిత్ర గురించి నేర్చుకుని తనలాగా బిహేవ్ చేసి తన స్టోరీ చెప్పడం అనేది హ్యూజ్ ఆనర్. అండ్ చాలా ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్ మీద. మీ కాస్ట్యూమ్స్ గానీ అవన్నీ. షీఈ్ లైక్ యువర్ నెక్స్ట్ డోర్ గర్ల్ అండి, పక్కింటి అమ్మాయి. ఆంధ్ర నుండి మిత్ర చెన్నై వెళ్తుంది జాబ్ కోసం. కరెక్ట్. సో హీరో కూడా అక్కడ వస్తారు. అవును. సో అక్కడ జరిగే స్టోరీ. హౌ దే ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్స్ లైవ్స్. సో ఇప్పటిదాకా మీరు చెప్పారు అంటే ఫస్ట్ మోడలింగ్ లోకి వచ్చాక ఫోటో షూట్ దగ్గర కొంచెం నర్వస్ ఫీల్ అయ్యామని. మీరు మోడల్ రోజు కెమెరాలోనే ఉంటుంటారు, బట్ యాక్టింగ్ వచ్చేసరికి క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ డే ఫస్ట్ మూవీ షూట్ లో కెమెరా మీ ముందుకు వచ్చి యాక్షన్ అనగానే మీ ఫీల్ ఏంటి? ఫుల్ బటర్ఫ్లైస్ అండి. రైట్, ఫుల్ బటర్ఫ్లైస్. ఎక్సైట్మెంట్తో పాటు లాట్ ఆఫ్ నర్వస్నెస్. నాకు ఇంకా గుర్తు దేవకి నందన వాసుదేవాలో ఆర్ ఫస్ట్ సత్యభామ ఫస్ట్ డే ఆఫ్ షూట్ టెంపుల్లో పెట్టారు. అండ్ ఇనిషియలీ నేను ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. ఓకే కూల్, ఇన్ని సంవత్సరాలు నేను కెమెరా ముందే ఉన్నాను, ఏముంది క్రాక్ చేసేస్తా. బట్ ఇట్స్ ఓన్లీ వెన్ యూర్ యాక్చువల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోల్ సెటప్. మనకి ఒక షూటింగ్ సెట్లో ఉన్న వాతావరణము ఒక మోడలింగ్ సెట్లో ఉన్న వాతావరణంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్. అండ్ ఇక్కడున్న క్రూ మెంబర్స్ కానీ సెటప్ కానీ దర్స్ జస్ట్ సో మచ్ హ్యాపెనింగ్, కియాస్ ఆన్ సెట్. యా, ఇట్ వాజ్ వెరీ ట్రికీ అండి ఫస్ట్ డే. మెల్లిగా యాజ్ యూ కీప్ షూటింగ్ ఆ క్యారెక్టర్ దగ్గరగా వస్తుంది, మనము దగ్గరగా వెళ్తాము క్యారెక్టర్కి. అంటే ఏమన్నా యాక్టింగ్ కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయడం కానీ అదంతా ఏమైనా చేశారా, లేదంటే డైరెక్ట్ స్పాట్కి వెళ్ళిపోయారా? ఒక థియేటర్ వర్క్షాప్ చేశానండి. ఇట్స్ కాల్డ్ ఆదిశక్తి, పాండిచేరిలో. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ మోర్ ఆఫ్ టెస్ట్ అనుకోండి. నాలో ఈ టాలెంట్ ఉందా, నేను చేయగలుగుతానా అనే క్వశ్చన్స్ ఉంటాయి రైట్. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయేమో అనే ఒక ఉద్దేశంతో వెళ్ళాను టు ద వర్క్షాప్, theater workshop, and I was so blown away. I fell in love with the process. And akkada nakunna interest inka gattiga ayindi. అంటే ఫస్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చిందంటే మీరు మిస్ ఇండియా 2020 టైటిల్ విన్నర్ అవ్వగానే మీకు ఆఫర్ వచ్చిందా, లేదంటే దానికి ముందా ఎలా? సో విన్ అవ్వగానే కాదు, నేను ఇన్ఫాక్ట్ విన్ అవ్వగానే మిస్ వరల్డ్ ప్రిపరేషన్లో బిజీ అయిపోయాను. అవును, రిప్రజెంట్ చేశారు మీరు మిస్ వరల్డ్. సో మిస్ వరల్డ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే, వర్క్షాప్స్ ఆడిషన్స్ స్టార్ట్ చేద్దాము, చూద్దాము. అండ్ అలా వినిన స్టోరీస్లో దేవకి నందన వాసుదేవ ఇలా వచ్చింది. అండ్ నేను ఎస్ లెట్స్ డూ ఇట్ అనేసా. ఆ మూవీ రాగానే ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పారా నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది అంటే? వాళ్ళ రియాక్షన్ ఏంటి? సినిమా ఇండస్ట్రీకి సపోర్టెడేనా ఫ్యామిలీ? సపోర్టెడ్ అంటే డెఫినెట్గా ఇది చాలా కొత్త ప్రపంచం వాళ్ళకి. మా ఫ్యామిలీ మొత్తానికి దిస్ ఇస్ ఏలియన్, దిస్ వరల్డ్ ఏలియన్ కంప్లీట్. ఎక్కువ మూవీస్ కూడా చూడరు ఆనెస్ట్లీ ఇంట్లో. అండ్ సో ఆల్రెడీ మిస్ ఇండియా ఆడిషన్కి వెళ్తున్నానని చెప్పినప్పుడే ఒక పెద్ద షాక్ వాళ్ళకి. అండ్ 2 years నేను బాంబేలో ఉండి ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉండడం అనేదే వాళ్ళు కొంచెం మెల్లిగా అలా అడ్జస్ట్ అయ్యారు. ఓకే, మన కూతురు వెళ్ళింది, ఇలా చేస్తుంది, సపోర్ట్ చేయాలి అని ఒక జోన్కి వచ్చారు. అండ్ దెన్ వెన్ సినిమా హ్యాపెండ్, సినిమా దే వర్ యాక్చువల్లీ హ్యాపీ అండి. బికాస్ తెలుగు సినిమా అంటే మళ్ళీ రిటర్న్ రావాల్సిందే ఇంటికి. సో చలో అట్లీస్ట్ ఇండస్ట్రీ అయినా మన ఇంటి నుంచే వర్క్ చేస్తుంది అని ఒక ఎక్సైట్మెంట్లో ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మోడలింగ్ వచ్చిన తర్వాత
అక్కడ ఎలాంటిది ఫేస్ చేశారంటే మోడలింగ్ అంటే ఎలా ఉంటుంది? కొంతమందికి భయం ఉంటుంది. కొంతమంది హ్యాపీగా హ్మ్. వెళ్తుంటారు. అక్కడ మనం సక్సెస్ అవుతామా? లేదా హ్మ్. రిజెక్ట్ అవుతామా? రకరకాల డౌట్స్ ఉంటాయి. మీరు అవును. ఆల్రెడీ ఇక్కడ జాబ్‌ని వదిలేసి వెళ్లారు. రైట్. సో, అక్కడేమన్నా రిజెక్షన్స్ గాని మీరు బాధపడ్డ సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా మోడలింగ్‌లో? డెఫినిట్‌గా అండి. ఐ హ్మ్. మీన్ బట్ ఇట్స్ వెరీ న్యాచురల్ నో. ఆ! అండ్ ఇన్‌ఫాక్ట్ మిస్ ఇండియా ఆడిషన్ కూడా నేను ఫస్ట్ 2019లో చేశాను. 2019 ఐ క్వాలిఫైడ్ ఓహ్! అండ్ దెన్ ఐ డిడ్ంట్ మేక్ ఇట్ త్రూ టు ద నెక్స్ట్ రౌండ్. హ్మ్. దట్ ఈస్ లైక్ ఎ రిజెక్షన్ అనుకోండి. హ్మ్. బట్ అప్పట్లో నేను ఏదో ఒక పట్టుదలతో నేను గెలిచేయాలి హ్మ్. అనే ఒక జోన్‌లో వెళ్ళలేదు. హ్మ్. ఏదో కొత్తగా ఉంది ట్రై చేద్దాం, చూద్దాం. హ్మ్. ఎనీవే జాబ్ ఉంది. హ్మ్. రిటర్న్ వచ్చి వర్క్ చేయాల్సిందే. ఓహ్! సో, అలా ఆడుతూ పాడుతూ వెళ్ళాను. అందుకే ఆ రిజెక్షన్ మరీ అంత తగల్లేదు హ్మ్. నాకు. ఐ థింక్ ఓవర్ టైమ్ యాస్ యూ సెడ్ ఈ ఇండస్ట్రీయే ఇట్స్ అ బ్యూటీ ఇండస్ట్రీ రైట్? ఓహ్! అండ్ ప్రతి చిన్న విషయంని హ్మ్. మాగ్నిఫై చేసి, క్రిటిక్ చేసి that's how it's హ్మ్. running and it's very normal right? హ్మ్. Because it's a visual industry. ఏమి కనిపిస్తుందో దాన్నే మనము టేక్ ఇన్ చేస్తాము, క్రిటిక్ చేస్తాము. సో యాహ్! A lot of times, right? And you audition, you don't get selected. Part of the process. అంటే ఒక రిజెక్షన్ తర్వాతే సక్సెస్ వస్తది అంటుంటారు చాలా మంది. మేబీ మీ లైఫ్‌లో కూడా అదే అయిందేమో. 100% అంతేనా? అండి. యాహ్! యాహ్! హ్మ్. ఒక మంచి కోట్ చదివాను ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌లీ. ఇట్ హ్మ్. సేస్ కీప్ రోలింగ్ ద డైస్ అంటిల్ యూ గెట్ 6. హా! మనం రోజు మన ప్రయత్నాలు చేస్తూ చేస్తూ. వెళ్ళాలి. హ్మ్. అండ్ ప్రతిసారి 6 పడుతుందని గ్యారంటీ లేదు రైట్? హ్మ్. హార్డ్ వర్క్. హార్డ్ హార్డ్ వర్క్, వర్క్. హార్డ్ వర్క్. హ్మ్. 6 కొడితే యెస్. అంటే ఇండస్ట్రీకి రావాలి అని ఫిక్స్ అయినప్పుడు యాహ్! ఇప్పుడు సినిమా స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం. ఫస్ట్ మూవీ ఉంది. 'అండ్ దెన్' ఇప్పుడుంది. హ్మ్. కపుల్ ఫ్రెండ్లీ ఉంది. యాహ్! సో, స్టోరీ సెలెక్ట్ చేయాలన్నా అసలు ఇది ఎలా ఉంది? ఆడియన్స్‌కి నచ్చుతుందా లేదా? హ్మ్. మోడలింగ్ నుంచి వచ్చాను. నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు? హ్మ్. వాళ్ళ అభిమానం ఇంకా ఎలా పొందాలి? ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా! అంటే అవును. ఈ ఉంటాయి. డెసిషన్స్ తీసుకోవడానికి ఎవరైనా మెంటర్ ఉంటారా? లేదంటే మీ ఓన్ డెసిషన్సా? స్క్రిప్ట్ కావచ్చు. అంటే ఎస్పెషల్లీ రైట్. సినిమా ఇండస్ట్రీకొచ్చాక. రైట్. హ్మ్. డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారండి. మై మేనేజర్స్ కానీ, హ్మ్. పీపుల్ ఐ వర్క్ విత్, డైరెక్టర్స్ దట్ ఐ మీట్ విత్, హ్మ్. యాక్టర్స్ దట్ ఐ మీట్ విత్. కానీ చాలా వరకు ఫైనల్ డెసిషన్ నాదే అండి. నా హ్మ్. ఇన్‌స్టింక్ట్, నా గట్ ఇన్‌స్టింక్ట్ ఏమంటుందో అదే. మిస్టేక్ చేసినా ఒక ఒక రియలైజేషన్ ఉంటుంది రైట్? ఇట్స్ ఎ లెర్నింగ్. సో, హ్మ్. నేను ఆ విధానంగా చూస్తాను. ఆఫ్‌కోర్స్ నేను అందరి మాట వింటాను. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. ఫైనల్ డెసిషన్ హ్మ్. నేనే. అండ్ ఇంకొకటేంటంటే కపుల్ ఫ్రెండ్లీ. హ్మ్. ఈ యాహ్! స్టోరీ నరేట్ చేసినప్పుడు మీ యాహ్! దగ్గరకొచ్చి మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందేంటి? ఈ మూవీ నేను చేయాలి. ఈ ఎలిమెంట్ బావుంది. నేను హ్మ్. చేస్తే సక్సెస్ అవుతుంది. ఆడియన్స్‌కి నచ్చుతుంది. అండ్ నా క్యారెక్టర్ కూడా బావుంటుంది. ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు కదా! సో, అవునవును. మీరేం చెప్తారు? కపుల్ ఫ్రెండ్లీ స్టోరీ చదివిన తర్వాత ఐ లవ్డ్ ద ఫీమేల్ క్యారెక్టర్ స్కోప్ అండి. హ్మ్. తను షీ హాస్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్ త్రూఔట్ ద ఫిల్మ్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇలాంటి అవకాశాలు రావడం చాలా తక్కువ. చాలా రేర్. అండ్ సో ద మూమెంట్ ఇట్ కేమ్ టు మీ ఐ న్యూ థట్ రావ యాక్ట్ చేయాల్సిందే. ఐ వాంట్ టు బి మిత్ర హ్మ్. అనే ఒక ఫీలింగ్ కలిగింది. హ్మ్. అదర్‌వైజ్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే షీ ఈస్ ఆల్సో వెరీ యాక్షన్ ఓరియెంటెడ్ అండి. లైక్ ఏమైనా డిసైడ్ అయితే వెంటనే చేసేస్తుంది. ఎక్కువ ఆలోచించి, వెయిట్ జేసి, హ్మ్. అయ్యో! ఇది వర్కౌట్ అవుతుందా? అవ్వదా? అంత టైం ఉండదు తనకి. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఏంటి? హ్మ్. దట్ ఈస్ హర్ జోన్. ఓకే. సో, దట్ రియల్లీ ఎక్సైటెడ్ మీ క్యారెక్టర్ గురించి. అంటే 'మిత్ర' క్యారెక్టర్‌కి, 'మానస వారణాసి' క్యారెక్టర్‌కి కొంచెం ఏదన్నా దగ్గరగా ఉన్నాయా? Hmm. I think at heart we're both simple souls, ఓహ్! right? Simple who value relationships. హ్మ్. చాలా ముఖ్యం మన చుట్టుపక్కన లవ్డ్ వన్స్ వాళ్ళకి విలువ హ్మ్. ఇవ్వడము, మంచిగా ఉండడము. ఐ థింక్ దిస్ ఇస్ అ సిమిలారిటీ ఇన్ బోత్ ఓకే. ఆఫ్ us. హ్మ్. అండ్ ఇంకొకటేంటంటే సినిమా రిలీజ్ అవుతుందనగానే ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంటది. సో, హ్మ్. ఈవెన్ మీరు మోడలింగ్‌లో గూడా స్టేజ్ పైన యాహ్! నుంచున్నప్పుడు అనౌన్స్ చేస్తున్న టైంలో కూడా యాహ్! మీరు అది ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. సో, రైట్. మూవీ రిలీజ్‌కి రాబోతుంది అన్నప్పుడు ఎలాంటి ఫియర్ అంటే ఫస్ట్ మూవీ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశారు కదా! యాహ్! సో, ఎలా ఉంటుంది ఆ టైంలో? ఇట్ ఈస్ క్వైట్ నర్వ్ రేకింగ్ అండి. ఆఫ్ హ్మ్. కోర్స్ యాస్ యాక్టర్స్ మన 100% హార్డ్ వర్క్ మనం పెడతాము. హ్మ్. కానీ ఒక పాయింట్ తర్వాత మనం కంట్రోల్ చేయలేము. హ్మ్. వి లీవ్ ద రెస్ట్ టు గాడ్ రైట్? హ్మ్. నర్వస్‌నెస్ అనేది ఉంటది. అండ్ ఎస్పెషల్లీ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ ఐ ఫీల్ దేర్స్ మోర్ ఎక్సైట్‌మెంట్ దాన్ నర్వస్‌నెస్. ఇన్ మై హార్ట్ ఐ ఓహ్! నో థట్ కపుల్ ఫ్రెండ్లీ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది ఆఫ్ కోర్స్ హ్మ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళది.
బట్ ఒక ఆర్టిస్ట్‌గా ఐ కెన్ కాన్ఫిడెంట్‌లీ సే థాట్ మేము ఒక మంచి ఫిల్మ్ చేసామండి. అండ్ అందరూ ఎంజాయ్ చేస్తారు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీకు ఈ ఫీడ్‌బ్యాక్ వచ్చిందా? మూవీ న్యాచురల్‌గా వెళ్తుంది అని చెప్పి ఫీడ్‌బ్యాక్ వచ్చిందా? న్యాచురల్ అనే వర్డ్ అవును చాలా మంది వాడుతున్నారు ఆ! డిస్క్రైబ్ చేయడానికి. ఆ! థాట్ ఎఫర్ట్‌లెస్, రా, హ్మ్. రియల్, హానెస్ట్. హ్మ్. సో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ డెబ్యూ మూవీతో హ్మ్. మీరొచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ మూవీ కూడా మీకు రాబోతుంది. హుహు. అంటే సీన్ షూట్ చేసేటప్పుడు ఈ సీన్ నేను చేయలేనేమో, దీనికి న్యాయం చేయలేకపోతున్నా అంటే టఫెస్ట్ సీన్ కానీ, టఫెస్ట్ డే హ్మ్. ఓహ్ మై గాడ్! నేను పర్ఫెక్ట్‌గా చేయలేదేమో అనేది ఏదైనా గుర్తుందా మీకు? కపుల్ ఫ్రెండ్లీ ఆ! షూటింగ్ అప్పుడా? వాటెవర్ ఎనీ మూవీ. రైట్. యాహ్! డెఫినిట్‌గా అండి. ఆ! వెన్ వి స్టార్టెడ్ వర్క్‌షాప్ చేసామన్నమాట ఫర్ 1 మంత్. హ్మ్. అండ్ చేస్తున్నప్పుడు ద టఫెస్ట్ సీన్స్ వర్ ఆల్వేస్ యాంగ్రీ సీన్స్. ఐ యూజ్డ్ టు బి వెరీ కామ్, కంపోజ్డ్, ఓం శాంతి, ఆల్ ఈజ్ వెల్ అనే ఒక స్పేస్‌లో ఎప్పుడు ఉండేదాన్ని. అండ్ సడెన్‌గా లేదు ఇక్కడ క్యారెక్టర్ ట్రిగ్గర్ అవుతుంది. తను వెంటనే ఇలా రియాక్ట్ అవ్వాలి. ఒక హ్మ్. కోపమైన ఎక్స్‌ప్రెషన్‌తో అంటే ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ హానెస్ట్‌లీ స్టార్టింగ్‌లో టు సడెన్‌లీ టేక్ ఆన్ థాట్. హ్మ్. బట్ ఐ థింక్ ఈ 2 ఇయర్స్‌లో నేను అనుభవించిన ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు, జస్ట్ నేర్చుకున్న క్రాఫ్ట్ కావచ్చు, ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యాంగ్రీ సీన్స్ అండి. హ్మ్. ఈరోజు హ్మ్. మంచి కోపమైన సీన్ వస్తే చించేస్తా. అంతేనా? యాహ్! ఓహ్ మై గాడ్! డైరెక్టర్స్ గారు నెక్స్ట్ మంచి కోపమైన సీన్స్ అలాంటి క్యారెక్టర్స్ కావాలని అనుకుంటున్నారు. అంటే మర్చిపోయాను క్యారెక్టర్స్ అనేది వచ్చింది కాబట్టి. హ్మ్. ఫర్దర్‌గా ఫ్యూచర్ హుహు. ప్లాన్స్ అంటే ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ మనం చాలా చూస్తున్నాం. యెస్. అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయా? హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ వస్తే చేయాలి అనే థాట్స్ ఉన్నాయా? షూర్ అండి. డెఫినిట్‌గా. ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడీస్ వాయిస్ ఈస్ ఇంపార్టెంట్. హ్మ్. ఫర్ మీ స్టోరీ ఈజ్ స్టోరీ. ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్. మంచి స్టోరీస్‌తో వర్క్ చేయాలి. మీనింగ్‌ఫుల్ కాంటెంట్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఉన్నాను. హ్మ్. అండ్ యాహ్! ఇఫ్ దేర్స్ ఎ స్ట్రాంగ్ స్టోరీ ఫర్ ఎ వుమన్స్ వాయిస్ హ్మ్. గ్యారంటీ అండి. వుడ్ లవ్ టు బి ఎ పార్ట్. ఓకే. హ్మ్. అంటే మీరొక మోడల్‌గా అండ్ ఇప్పుడొక హీరోయిన్‌గా అండ్ మీరు మల్టీ టాలెంటెడ్ అని గూడా విన్నాను. మీ మదర్ చెప్పారు మీరు. మిస్ ఇండియా 2020 టైటిల్ తర్వాత యాహ్! మీరు మ్యూజిక్ నేర్చుకున్నారంట, డాన్స్ అండ్ చాలా 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 నేర్చుకున్నారంట. ఏంటి ఇవన్నీ ఎప్పుడు మీకు పాసిబుల్ అయింది? అంటే అన్నీ మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలా? ఏదో అలా జరిగిందండి. హ్మ్. మేము ఉంటున్న అపార్ట్‌మెంట్ కమ్యూనిటీ ఏదైతే హ్మ్. ఉందో, వి యూజ్డ్ టు హావ్ ఎ లాట్ ఆఫ్ దీస్ కల్చరల్ యాక్టివిటీస్. ఓకే. భరతనాట్యం క్లాసెస్ గానీ, సంగీతం క్లాసెస్ గానీ, హ్మ్. స్కూల్ కూడా వెరీ కల్చరల్. నేను మలేషియాలో చదువుకున్నాను. హ్మ్. మా ఫాదర్ అక్కడ వర్క్ చేసేవారు కాబట్టి. అండ్ ఐ స్టడీడ్ ఇన్ అన్ ఇండియన్ స్కూల్. ఓహ్! విచ్ ఈస్ మోర్ ఇండియన్ దాన్ మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ స్కూల్స్. సో, రోజు ఆ హిమ్ బుక్‌లో ప్రతి స్టేట్, ప్రతి లాంగ్వేజ్‌లో ఉన్న మోస్ట్ ఐకానిక్ సాంగ్స్ హ్మ్. చాలా గట్టిగా ఫాలో అయ్యేవాళ్ళమనమాట. ప్రతి ఫెస్టివల్‌లో మన కల్చర్‌ని. హ్మ్. అండ్ ఐ థింక్ ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగేసరికి న్యాచురల్‌గా అన్నీ ఇంకా అన్నీ సో, మీరు భరతనాట్యం గూడా నేర్చుకున్నారని విన్నా. నిజమేనా? యెస్. నిజమే. సో, భరతనాట్యం నేర్చుకున్నారు కాబట్టి మీకిప్పుడు సినిమాలో మంచి పెద్ద హీరో పక్కన లైక్ 'అల్లు అర్జున్', 'ఎన్టీఆర్' ఆహా! గారి పక్కన ఛాన్సొస్తే మీరు ఈజీగా డాన్స్ చేసేస్తారయితే. సో, ఆ ఫియర్ లేదనుకుంటా? యెస్ అండి. ఐ యామ్ క్వైట్ కాన్ఫిడెంట్. మధ్యలో గ్యాప్ వచ్చింది. హ్మ్. యూ నో హౌ హ్మ్. బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత హ్మ్. పేరెంట్స్ అందరూ చదువులు, చదువులు, చదువు మీద హ్మ్. ధ్యాస పెట్టాలి హ్మ్. అనే స్పేస్‌లో ఉంటారు. బట్ ఐ థింక్ రైట్ నౌ ఓవర్ ద పాస్ట్ 2 ఇయర్స్ ఇట్స్ సో గుడ్. హ్మ్. బికాజ్ నేను చూజ్ చేసుకున్న ప్రొఫెషన్ వల్ల హ్మ్. మళ్ళీ ఐయామ్ రీకనెక్టింగ్ విత్ మై రూట్స్ ఆఫ్ హ్మ్. డాన్స్. హ్మ్. అండ్ చాలా హ్యాపీ. వెరీ ఎక్సైటెడ్. ఐ వుడ్ లవ్ టు డాన్స్ విత్ అల్లు అర్జున్ సార్ అండ్ ఎన్టీఆర్ సార్. ఓకే. ఈ ఛాన్స్ గూడా మీకు రావాలి. మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేయాలి. మీ కాంబినేషన్ మూవీలో. అందులో డాన్స్‌కి మంచి స్కోప్ ఉండాలి. అంతే యెస్. గదా! హ్మ్. అంతే. సో, ఇంకొకటేంటంటే ఈ హీరోతో చెయ్యాలి. ఆ హీరోతో చేయాలి. హుహు. ఈ వీరి కాంబినేషన్‌లో చేయాలి. ఈ హ్మ్. డైరెక్టర్‌తో చేయాలి. అనేది హ్మ్. ఒక యాక్ట్రెస్‌కి కామన్ హ్మ్. ఆశ ఉంటుంది. సో, ఉంటుంది. మీకెలా ఉంది? ఏంటి మీ డ్రీమ్? సో మెనీ ఐకానిక్ పీపుల్ అండి ఇండస్ట్రీలో. హీరోస్‌లో అయితే ఐవ్ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఓహ్! గ్రోయింగ్ అప్ వుడ్ బి అమేజింగ్ టు వర్క్ విత్ హిమ్. బట్ యాహ్! ఐ వుడ్ ఆల్సో లైక్ టు స్పీక్ అబౌట్ ఐకానిక్ డైరెక్టర్స్. ఆఫ్ కోర్స్ మనకి తెలిసిన రాజమౌళి గారు, సుకుమారు గారు, మణిరత్నం గారు, ద గ్రేట్స్ ఓహ్! రైట్? ద గ్రేట్స్ ఆర్ ఆల్వేస్ ద గ్రేట్స్ హ్మ్. అండ్ అ ఛాన్స్ టు కొలాబరేట్ ఈస్ అమేజింగ్. But ఈ మధ్య I've been watching a lot of incredible cinema being made in our industry. The Girlfriend హ్మ్. కానీ, 35 చిన్న కథలు గానీ, హ్మ్.
Rahul Ravindran garu, Nandkishore garu. There's so many new directors coming up, and I think right now I'm in a stage where story and quality team ఎక్కువ ఇంపార్టెంట్. పెద్ద పేర్లు ఆఫ్ కోర్స్ ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో అప్పుడు ఖచ్చితంగా కొలాబరేట్ చేయాల్సిందే. అంటే మహేష్ గారు ఎప్పటి నుంచి మీకు అంటే చైల్డ్‌హుడ్ నుండి ఇష్టమా? లేదంటే సినిమాలు చూసిన తర్వాత ఇష్టపడ్డారా? ఫ్యాన్ ఎప్పుడయ్యారు? సినిమాలు చూసిన తర్వాతనే అండి. ఇన్‌ఫాక్ట్ అక్కడ మలేషియాలో తెలుగు మూవీ స్క్రీనింగ్స్ ఉండేవి. అండ్ ఎక్కువగా మహేష్ బాబు గారి మూవీస్ ఆర్ పవన్ కళ్యాణ్ గారి మూవీసే ప్లే చేసేవారు. అండ్ యాహ్! I've always been a big lover of his work. ఓహ్! 'మానస వారణాసి' మహేష్ బాబు కూడా వారణాసి మూవీతో రాబోతున్నారు. Yes. నైస్ కాంబినేషన్. Yes. ఓకే. ఇంకొక కనెక్షన్. మంచి కనెక్షన్. అండ్ ఒక కాల్ వస్తది. నెక్స్ట్ 'వారణాసి' మూవీ అవ్వగానే మీతో ఒక ఛాన్స్ వచ్చిందంటే మీ ఫీలింగ్ ఏంటి మహేష్ గారితో? టాప్ ఆఫ్ ద వరల్డ్ అని Ah. వుడ్ బి ద బిగ్గెస్ట్ ఆనర్. ఐ థింక్ స్క్రిప్ట్ కూడా వినరేమో కదా? అసలు ఎలా? స్క్రిప్ట్ కూడా వినకుండా ఓకే. Yes. Sign me in. అంతేనా? అంతే. అంటే మీకు యాక్ట్ చేయాలని ఉన్న వాళ్ళ గురించి చెప్పారంటే స్పెషల్లీ డైరెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మూవీకి. Yes. సో కపుల్ ఫ్రెండ్లీ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మా డైరెక్టర్ పేరు అశ్విన్ చంద్రశేఖరు. హీ ఈస్ ఫ్రమ్ చెన్నై. ఓహ్! అండ్ ఆయన చాలా బ్యూటిఫుల్ కథ రాశారు, క్లియర్లీ కపుల్ ఫ్రెండ్లీ. అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఆనెస్ట్లీ it felt like I was working with a bunch of friends. ఓహ్! మేమందరము we're trying to create magic in cinema, and he's also very passionate about cinema. So మా జర్నీలో ఆయన చాలా చెప్పేవారు నాకు ఆయనకు ఇష్టమైన క్యారెక్టర్స్ గురించి, మూవీస్ గురించి, మిత్ర ఎలాంటి క్యారెక్టర్గా దగ్గరగా ఉంటుంది అని. అండ్ యా ఐఎమ్ జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండి. థ్యాంక్స్ అశ్విన్ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఒక మోడల్‌గా బ్యూటీ, అందం. అందం అనే దానికి డెఫినేషన్ ఏం చెప్తారు మీరు? ఒక మోడలింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఒక హీరోయిన్‌గా కూడా మీరు అందరికీ పెద్ద ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు మీకు సిట్యుయేషన్. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అందం మీద? అందం మీద బ్యూటీ. బ్యూటీ. ఐ థింక్ బ్యూటీ ఈజ్ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ మోర్ అలైవ్ అండి. సో అందం కూడా అంతే. ఇట్స్ అబౌట్ ఫీలింగ్ గుడ్, లుకింగ్ గుడ్, బీయింగ్ గుడ్ అండ్ స్ప్రెడింగ్ గుడ్. వావ్! సో అందం అనేది మనలో నర్చర్ చేయాలి, ప్లస్ మన చుట్టుపక్కన ఉన్న దాంట్లో కూడా చూడాలి. ఓకే. అంటే ఇప్పుడు ఒక మోడల్‌గా ఉండాలి అంటే ఫిట్‌నెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యూటీ ఆల్సో. ఎస్. సో ఎలా మేనేజ్ చేస్తారు? మీ బ్యూటీ సీక్రెట్ చెప్పండి. ఓకే. కీపింగ్ జెనెటిక్స్ అసైడ్, మా అమ్మమ్మస్ జీన్స్ అసైడ్, డెఫినెట్లీ హ్యాబిట్స్ అండి. మెంటల్ the way I talk to myself internally-గా మాట్లాడే విధానం కానీ, మెడిటేషన్ కానీ, డయట్ పక్కా. అలా అని చెప్పి ఐ డోంట్ హ్యావ్ అ వెరీ స్ట్రిక్ట్ డయట్. నేను ఆల్మోస్ట్ అన్నీ తింటాను. బట్ ఎక్కడో డీప్ డౌన్ ఏం బాగుంటుంది, ఏం బాగోదు ఫర్ ద బాడీ, ఆ ఇన్స్టింక్ట్ని ఫాలో అవ్వడము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు లుక్ గుడ్ కదా. I feel when you make an effort to look good, you feel good, you radiate good. వావ్! So అంతే అండి. హైడ్రేషన్ మన బేసిక్స్. అది ఇది ఫాలో అయితే సరిపోతుంది. చాలా వరకు యా ఐ ఫీల్ లైక్ మైండ్, బాడీ, సోల్ అన్నీ కనెక్ట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మోడలింగ్‌లోకి వచ్చారు, దెన్ మూవీస్‌లోకి వచ్చారు. Right. మోడలింగ్‌లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటుంది. మనం ఇలా వీళ్ళలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి Right. రకరకాల ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. కాలేజ్ డేస్‌లో ఉంటాయి. దాని మీరు జాబ్ చేసేటప్పుడు కూడా ఉండుండొచ్చు. సో Right. ఎవరు ఇన్స్పిరేషన్? సో మోడలింగ్ అనేది ఆనెస్ట్లీ నేను ఎప్పుడూ అంత ఒక ఎంతూజియాజంతో చూడలేదండి. మిస్ ఇండియా అనేది ఎస్ చూశాను. అండ్ బిఫోర్ సైనింగ్ అప్ ఫర్ మిస్ ఇండియా అఫ్ కోర్స్ అండి ద లెజెండ్స్, ది ఐకానిక్ ఐశ్వర్య రాయ్ గారు, ప్రియాంక చోప్రా గారు, థింక్ దే ఆర్ పీపుల్ హూవ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ రైట్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. అండ్ వాళ్ళే ఇన్స్పిరేషన్ అండి, వాళ్ళ So, జర్నీస్. వాళ్ళ జర్నీస్ Yeah. మీకు ఇన్స్పిరేషన్. యా. సో సినిమా సైడ్ చూద్దాం ఇప్పుడు. సో మూవీ సైడ్ ఎవరి ఇన్స్పిరేషన్ ప్రెజెంట్? మూవీ సైడ్ సో మెనీ. ఐ థింక్ యాక్ట్రెసెస్లో I really look up to Sai Pallavi garu. ఓహ్! I love Nice. her work, the way she chooses her scripts and carries herself.
అండ్ లాస్ట్ ఇయర్ చూస్తే రష్మిక మందన గారు కూడా చితక్కొట్టేశారు. హర్ లైనప్, Girlfriend. యా, Yeah. ద గర్ల్ ఫ్రెండ్ అండ్ Chava was also there. Thamma, she had so many releases, beautiful release. Pushpa 2. Uh, yeah, very inspired, very inspiring to see her టాలీవుడ్ work. తో పాటు బాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది అనుకోండి. సో అప్పుడేంటి ఫీలింగ్? ఖచ్చితంగా ఎక్సైట్మెంటే అండి. యా యా ఐ మీన్ ఐ ఫీల్ స్టోరీ ఈజ్ యూనివర్సల్ కదా. మనము ఒకే లాంగ్వేజ్, ఒకే కమ్యూనిటీని పట్టుకుని ఉండొచ్చు, బట్ ఐ ఫీల్ స్టోరీ ఈజ్ సంథింగ్ దట్ క్రాసెస్ బ్యారియర్స్. ఓకే. అంటే ఇప్పుడు హ్యాపీగా ఇండస్ట్రీలోకి వచ్చారు, వర్క్ చేస్తున్నారు. అంటే కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేశారా ఏంటి? ఎవరైనా డైరెక్టర్స్ మీతో మాట్లాడడం జరిగిందా? స్క్రిప్ట్ నెరేట్ చేశారా? ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎస్, ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్. తమిళ్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. వెరీ యూనిక్ క్యారెక్టర్, సూపర్ ఎక్సైటెడ్. డీటెయిల్స్ అయితే ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ రివీల్ చేస్తారో మీకు తెలుస్తుంది. సో సస్పెన్స్. సస్పెన్స్, ఓకే. బట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో సినిమాల్లోకి వచ్చాక మోడలింగ్ నుంచి మీకు ఫ్యాన్స్ అయిపోయారు, అది వేరే విషయం. సినిమాల్లోకి వచ్చాక ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగింది. సో దేవకి నందన వాసుదేవ మూవీలో నుంచి మీ ఫస్ట్ డెబ్యూ మూవీ అదే కదా. సో అప్పటి నుంచి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. సో ఫ్యాన్స్ రియాక్షన్ చూసినప్పుడు ఎలా అనిపించింది? ఫీల్ రియాక్షన్ టు మీరు చూసినప్పుడు, మీ ఫ్యాన్స్ మీరు బయటికి వెళ్ళినప్పుడు, మూవీ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్, మీ ఫీల్ ఏంటి రియాక్షన్? ఓకే, లవ్ ఇస్ ఆల్వేస్ వెల్కమ్ కదండి. Yeah. ఎస్పెషలీ ఆర్టిస్ట్గా వీఆర్ వర్కింగ్ టు మేక్ పీపుల్ ఫీల్ జాయ్, టు ఫీల్ సో మెనీ ఎమోషన్స్. అండ్ ఎప్పుడైతే వచ్చి దాన్ని వ్యాలిడేట్ చేస్తారో, మాట్లాడతారో, ఇట్స్ ఆల్వేస్ సో మచ్ హ్యాపీనెస్ అండి. అండ్ ఇట్ జస్ట్ డ్రైవ్స్ మీ అండ్ మోటివేట్స్ మీ టు డూ బెటర్, డూ మోర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ, మదర్ ఫాదర్ సినిమాలు ఎక్కువగా చూడరు. అలాంటిది ఇప్పుడు మీ సినిమా కోసం వాళ్ళ థియేటర్కి వచ్చేయాల్సిందే. ఖచ్చితంగా అండి, ఫస్ట్ డే ఫస్ట్ షో గ్యారంటీ. ఓకే. ఫస్ట్ మూవీ చూసాక ఏం చెప్పారు రివ్యూ పేరెంట్స్? ఫస్ట్ మూవీ చూసాక దే వర్ హ్యాపీ అండి. వాళ్ళు అసలు దే డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, బట్ దే వర్ హ్యాపీ. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ట్విస్ట్స్, షాక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో స్టోరీలో, దే డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ అండ్ దే వర్ క్వైట్ హ్యాపీ అండి. అంటే అమ్మ నాన్న ఫ్యామిలీ, ఐ థింక్ మీకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు కదా. Yes. మీరందరూ అమ్మమ్మ, మీరందరూ ఫ్యామిలీ అవును. ఉన్నారు కదా. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, అంటే మోడలింగ్ లో మిమ్మల్ని స్క్రీన్ లో చూసుకోవడం వేరు, Yeah. యాక్టింగ్ లో అది ఒక హీరో పక్కన హీరోయిన్ గా రకరకాల షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ లో. సో అవును. ఆ ఫీల్ ఏంటి వెండి తెర మీద మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత? ఫస్ట్ It's a very mixed feeling అండి. First time when I saw myself, of course there's so much gratitude. Wow, మేము చేసిన వర్క్కి ఈ అవుట్పుట్, అండ్ ఎస్పెషలీ యాజ్ అ యంగ్ గర్ల్ హూ హ్యాడ్ డ్రీమ్స్ యాజ్ అ చైల్డ్ టు డూ బిగ్ థింగ్స్, టు ఫైండ్ అ బిగ్గర్ పర్పస్ ఇన్ లైఫ్, టు సడన్లీ సీ దట్ బిగ్ పర్పస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇట్స్ సచ్ అ మ్యాజికల్ ఫీలింగ్. అండ్ అట్ ద సేమ్ టైం క్రిటిక్ కూడా ఉంటుంది కదా అండి, మన ఇన్నర్ వాయిస్, లేదు ఇక్కడ అలా చేసి ఉండాల్సింది, ఇక్కడ అలా బెటర్ అయి ఉండాలి అని. సో ఐ థింక్ రెండు బ్యాలెన్స్, ఓకే. విపరీతమైన గ్రాటిట్యూడ్ అండ్ ఆల్సో విపరీతమైన క్రిటిక్, ఇది రాంగ్, అలా ఇలా క్యాల్కులేషన్స్. మీరు మహేష్ బాబు గారి మేనల్లుడితో చేశారు కదా. ఎస్, సో ఫ్యాన్ వచ్చి మహేష్ బాబు గారు యాక్ట్ చేసింది మేనల్లుడి గారితో. సో ఆ టైంలో మాట్లాడుకునేవారా? మహేష్ బాబు గారు అంటే ఇష్టం కదా, ఏదైనా డిస్కస్ చేసేవాళ్ళ? కొంచెం కొంచెం ఆనెస్ట్లీ మహేష్ బాబు గారిని కలిసే అవకాశం దొరకలేదు అప్పుడు. ఓకే. బట్ యా, అప్పుడప్పుడు అశోక్ వుడ్ షేర్ స్టోరీస్ ఆన్ సెట్ ఆఫ్ హిస్ టైమ్ గ్రోయింగ్ అప్ విత్ హిస్ మామా, అండ్ వెరీ వార్మ్ అండి. వెరీ స్వీట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అశోక్. అంటే ఏదైనా తెలియని విషయం ఏదైనా చెప్తారా తెలియని విషయం లాంటిది ఏం మహేష్ బాబు గారి లేదండి. మీకు తెలిసింది మాకు తెలియంది ఏదైనా? ఓ నో నో, మరీ అంత టాప్ సీక్రెట్ ఇన్ఫో నా దగ్గర లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే యూవి క్రియేషన్స్ లో చేస్తున్నారు. ఒక సైడ్ మహేష్ బాబు గారి మేనల్లుడితో చేశారు, ఇప్పుడు యూవి క్రియేషన్స్ లో చేస్తున్నారు. అండ్ ప్రభాస్ గారు కూడా పోస్ట్ చేసినట్టున్నారు. మీ ట్రైలర్ నేను చూసాను. ఎక్సైటింగ్ అనిపించిందా? చాలా ఎక్సైటింగ్ అండి. సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఓజీ డార్లింగ్, ద రెబెల్ స్టార్. అండ్ యా, ఆ పోస్ట్ was such a beautiful surprise అండి. అంత సపోర్ట్ చేసినందుకు ఓన్లీ లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద డార్లింగ్. మీట్ అయ్యారా ప్రభాస్ గారిని ఎప్పుడైనా? నో అండి, ఇంకా కలవలేదు. ఈ మూవీ సక్సెస్ అయ్యాక డెఫినెట్ గా మీట్ అవుతారు, మిమ్మల్ని మీట్ అవుతారు యూవి క్రియేషన్స్.
సో We'll make it కపుల్ happen. ఫ్రెండ్లీ మూవీ బిగ్ హిట్ అవ్వాలి. ట్రైలర్, టీజర్‌కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇదొక న్యాచురల్ మూవీగా వెళ్తుంది అని చెప్పి చాలా మందిలో అయితే ఒక పాజిటివ్ టాక్ ఉంది. సో కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ అవ్వాలి అని 10 టీవీ కోరుకుంటుంది. దెన్ మనం సక్సెస్ తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం. ఖచ్చితంగా. ఆల్ ది Thank you బెస్ట్ so అండి. much, థ్యాంక్ Suma. యూ. Please watch Couple Friendly in theaters. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాల్టి స్టార్ షో. మరో స్టార్ షోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.